హాయ్ ఎవ్రీవన్, పైన కనిపిస్తున్న బోట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ సైడ్ వచ్చేసి గోల్డ్ జిప్ వస్తుంది కదా. సో దాన్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే ఏ సైజ్ వారికైనా, చిన్న సైజ్ అయినా, మీడియం సైజ్ అయినా, పెద్ద సైజ్ అయినా సరే ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సో ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని నేను కట్ చేస్తున్నాను అన్నమాట, లైనింగ్ అనేది. సో ఆది బ్లౌజ్ నుంచి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలో నేను ముందుగా నోట్బుక్ మీద రాసి చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ ఫుల్ లెంత్ తీసుకోవాలి, బ్లౌజ్ యొక్క పొడవు తీసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ తీసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది ఫార్ములాతో తీసుకుందాం. సో చెస్ట్ లూజ్ తీసుకోవాలి. తర్వాత వెస్ట్ అంటే నడుము లూజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్లో నుంచి, ఓకేనా. ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అంటే ఏంటి, చంక లూజ్ తీసుకోవాలి బ్లౌజ్లో నుంచి. తర్వాత హ్యాండ్ లెంత్ తీసుకోవాలి, చెయ్యి యొక్క పొడవు బ్లౌజ్లో నుంచి. తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకోవాలి, చెయ్యి యొక్క లూజు. సో తర్వాత ఫ్రంట్ నెక్ తీసుకోవాలి, ఓకేనా. సో తర్వాత బ్యాక్ నెక్ తీసుకోవాలి. సో ఈ 8 పాయింట్లు అనేది మీరు గుర్తుపెట్టుకోండి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏమేమి మెజర్మెంట్స్ కావాలని చెప్పేసి, ఓకేనా. ఇది మనం బోట్ నెక్ కదా కట్ చేసేసేది. సో ఇప్పుడు చూడండి ఫుల్ లెంత్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సో ఫుల్ లెంత్కి ఇక్కడ బ్యాక్ డాట్ వచ్చేసింది కదా, నేను ఒక మార్కింగ్ చేస్తున్నాను మీకు క్లియర్గా కనిపించడం కోసమని. సో టేప్ ఇలా మధ్యలో పెట్టాలన్నమాట, అటు సైడ్కైనా ఇటు సైడ్కైనా పెట్టకూడదు. సో మెజర్మెంట్ కరెక్ట్గా రావాలంటే ఇలా పెట్టాలన్నమాట. సో అటు సైడ్కి ఏంటంటే నెక్ సైడ్ కొంచెం స్లోప్ ఉంటుంది, మనం జారకుండా కుట్టేస్తాం కదా, సో అలా. సో ఇలా స్టిఫ్గా పట్టేసుకోండి, అలానే మరి లాగకండి, లూజ్గా వదిలేయకండి, ఓకేనా. కొంచెం స్టిఫ్గా పట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి 13.6 అన్నమాట, ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేస్తున్నా. పైన షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి, కింద నడుం పట్టి అనేది మనం వేసుకోవాలి కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేశాను. ఇప్పుడు ఉక్స్ పట్టి నుంచి టేప్ పెట్టండి. ఇలా టేప్ పెట్టేసి చుట్టూ కూడా మెజర్ చేయండి బ్లౌజ్ని, నేను ఎలా చూపిస్తున్నానో అలా యాజ్ ఇట్ ఈజ్. సో కాజా పట్టి వరకు మనం కొలవాలన్నమాట. సో కాజా పట్టిని కొలవకూడదు, అది ఎక్స్ట్రా పట్టి అన్నమాట. సో అక్కడ వరకు కొలిస్తే ఎంత ఉందంటే 30.5 ఉందన్నమాట. ఈ కస్టమర్కి వచ్చేసి 30 మీద ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉందన్నమాట. సో 30కి లోపు ఉన్నాయన్నీ కూడా, 31కి లోపు ఉన్నాయన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులు, 30కి పైగా ఉన్నాయన్నీ కూడా 31, 32 అవన్నీ పెద్ద సైజ్ బ్లౌజులు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ తిరగలు తిప్పేసి సో ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా నేను టేప్ పెట్టి ఎలా కొలుస్తున్నా అలా కొలవండి, కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చేస్తుంది. సో చెయ్యి కుట్టు ఉంటుంది కదా, సో ఆ చెయ్యి కుట్టు వేసింది అనుసరిస్తూ కొలవండి, టేప్ పెట్టి వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్కి 7.9 అన్నమాట. సో ఆర్మ్ లూజ్ వచ్చేసి, ఓకేనా. ఇప్పుడు మనం కట్ చేసుకోపోయేది బోట్ నెక్ కదా. సో బోట్ నెక్ అనేది ఫ్రంట్ నెక్ వాళ్ళు 5 ఇంచెస్ పెట్టమన్నారు. నేను కస్టమర్ దగ్గర మెజర్మెంట్ తీసుకున్నాను. సో 3 పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు, 4.5 కూడా పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళు కొంచెం డీప్ పెట్టమన్నారు, 5 పెట్టమన్నారు. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టమన్నారు అన్నమాట. సో నేను వాళ్ళ దగ్గర మెజర్మెంట్ తీసుకున్నాను, అదే అక్కడ రాశాను. సో ఎల్బో హ్యాండ్ పెట్టాలి, కొంచెం పఫ్ పెట్టాలని చెప్పేసి ఎల్బో దగ్గర అలా రాసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే బ్లౌజ్ కట్ చేద్దాం. సో ముందుగా నేను కార్నర్స్ అన్ని సమానంగా ఉండడం కోసమని కట్ చేసి పెట్టుకున్నాను. 2 లేయర్స్ వచ్చేసి మన సైడ్ ఉంది, ఫోల్డింగ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ ఉంది. సో ఈ ఓపెన్స్ ఎందుకు మన సైడ్ ఉన్నాయంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే జిప్ వేయాలి కదా. ఈ ప్లేస్లో జిప్ అయినా వేసుకోవచ్చు, ఉక్స్ కాజా పట్టి అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నాకు జిప్ వేయమని చెప్పారు కాబట్టి నేను జిప్ వేస్తున్నాను. సో 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మార్జిన్, ఎందుకంటే జిప్ వేస్తాం కదా. సో కరెక్ట్గా సరిపోవడం కోసం అని చెప్పేసి ఇలా 1/2 ఇంచ్ తీసుకున్నాను. సో ఇటు సైడ్ 2 లేయర్స్ ఓపెన్ ఉన్న సైడ్ తీసుకుంటే క్లాత్ కొంచెం మనకు సరిపోతుందని అలా చేశాను. సో ఇప్పుడు 13.6కి 1 ఇంచ్ యాడ్ చేసేసి 14.6 తీసుకుంటున్నాను అన్నమాట. అటు ఇటు మెజర్ చేసుకొని పెట్టుకుంటున్నాను, ఎందుకంటే సమానంగా రావాలి కదా లైన్ వేసినప్పుడు. సో ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. సో ఈ కస్టమర్కి షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 15.2 ఉందన్నమాట. సో బోట్ నెక్కైనా, కాలర్ నెక్కైనా, మనం హై నెక్కైనా కస్టమర్ దగ్గర మనం షోల్డర్ మెజర్మెంట్ తీసుకొని పెట్టుకుంటే మంచిదన్నమాట. సో వాళ్ళది 15.2 ఉందన్నమాట, అంటే 15 మీద 2 గీతలు ఎక్కువ ఉంది. సో దాన్ని 2 భాగాలు చేయండి. సో 7.6 వచ్చేసింది అన్నమాట. ఆ 7.6ని నేను అక్కడ మెజర్మెంట్ పెట్టుకుంటున్నాను అన్నమాట షోల్డర్ కోసం అని చెప్పేసి. సో కింద కూడా నేను మళ్ళీ మెజర్మెంట్ పెట్టేస్తున్నాను, ఏదైతే 7.6 పెట్టానో సో కింద కూడా అలాగే పెడుతున్నాను సమానంగా రావడం కోసం అని చెప్పేసి.
సో ఇలా పెట్టడం అయిపోయింది కదా. 7.6కి ఒక ½ ఇంచ్ యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఎవరికైనా సో షోల్డర్ ఎంత వచ్చినా కానీ దాన్ని 2 భాగాలు చేసి పెట్టుకోవాలన్నమాట. సో దానికి ఒక ½ ఇంచ్ యాడ్ చేసేసి ఆర్మ్ రౌండ్ కోసం ఆర్మ్ డౌన్ తీసుకోవాలి కదా. సో అలా తీసుకున్నాను అనమాట. ఎవరికైనా ఒక ½ ఇంచ్ యాడ్ చేసి తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ ఎంత 30½ కదా. సో 31కి కింద ఉన్నాయని చిన్న సైజులు అని చెప్పా కదా. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెస్ట్ కోసం ఒక ఫార్ములా ఉందన్నమాట. బోట్ నెక్కైనా హై నెక్కైనా కాలర్ నెక్కైనా ఇది వర్తిస్తుంది. సో 30½ కదా. 30½కి 8 ఇంచెస్ యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఎవరికైనా ఇంతే, చిన్న సైజ్కైనా ఇంతే, పెద్ద సైజ్కైనా ఇంతే అన్నమాట. 8 ఇంచులు యాడ్ చేసుకుంటూ వచ్చేస్తాయి. ఇప్పుడు 38.5 కదా. సో దానిని 4 భాగాలు చేసి పెడుతున్నాను. సో 4వ భాగం ఎంత 38.5లో 9.6 కదా. నేను దాన్ని అక్కడ మెజర్ చేసుకుంటున్నాను. మనం ఏదైతే ½ ఇంచ్ పెట్టుకున్నామో జిప్ కోసమని అది వదిలేసి అక్కడి నుంచి కొలవండి, ఓకేనా. సో అక్కడి నుంచి నేను మెజర్మెంట్ పెట్టుకున్నాను. ఖర్చు కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచులు అలా తీసుకున్నాను, ఓకేనా. సో ఇలా తీసుకున్నాక ఒక లైన్ డ్రా చేసేయండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సైజ్కి వచ్చేసి చిన్న సైజ్ కాబట్టి నేను 1.2 తీసుకుంటున్నాను, ఓకేనా. అదే 30కి పైన అంటే 31, 32 అలా ఎంతైనా ఉండనియండి. నడుము లూజ్ వచ్చేసి వాళ్ళకి 1.5 తీసుకోవాలి. సో ఈ మధ్య 31 కంటే తక్కువ ఉంది కదా. సో అందుకని నేను 1.2 తీసుకున్నాను, 1 మీద 2 గీతలు. సో ఇలా ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోండి కర్వ్ స్కేల్తో. సో ఇప్పుడు చూడండి మనం ఆర్మ్ లూజ్ అనేది 7.9 కదా. 7.9 అనేది కరెక్ట్గా మనం చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా, అక్కడికి ఎండ్ అయిపోవాలి. సో అలా ఎండ్ అయిందా లేకపోతే ఎక్కువ తక్కువలు వచ్చాయి అనేది ఒకసారి మెజర్ చేసి చూద్దాం. సో 7.9 రాలేదండి, ఇంకెక్కువ వచ్చేసింది అన్నమాట. సో దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలో చూద్దాం. సో ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ పాయింట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఎండ్ అయిపోవాలి. అలా ఎండ్ అవ్వకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది రాదు, అది ఏ డిజైన్ బ్లౌజ్ అయినా సరే, ఓకేనా. ఇప్పుడు చూడండి ఎలా తగ్గించుకోవాలో చెప్తాను. సో ఇలా ఒక ½ ఇంచ్ అనేది మనం పైకి డ్రా చేసుకుందాం, అంటే చంక పొడవు అనేది తగ్గించి మనం డ్రా చేసుకుందాం. సో మళ్ళీ 1.2 పెట్టేశాను. మళ్ళీ కర్వ్ స్కేల్తో ఆర్మ్ లూజ్ అనేది అంటే ఆర్మ్ రౌండ్ అనేది నేను డ్రా చేసేసాను అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ డ్రా చేసి చూద్దాం అసలు వస్తుందా, మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వట్లేదా అని చెప్పేసి, ఓకేనా. సో అక్కడ అది చెస్ట్ లూజ్ అన్నమాట, అక్కడికి ఎండ్ అవ్వాలి 7.9 అనేది. పైన ఒక ½ ఇంచ్ తీసుకున్నా కదా. సో అలా బోట్ నెక్కి అలా ½ ఇంచ్ తీసుకోవాలన్నమాట. బోట్ నెక్కైనా హై నెక్కైనా ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కాబట్టి అలా తీసుకోవాలి ½ ఇంచ్. ఆ ½ ఇంచ్ వదిలేసి మళ్ళీ మెజర్ చేయండి వచ్చిందా రాలేదా అని చెప్పేసి. మళ్ళీ కొంచెం ఎక్కువ వస్తుంది అంటే 7.9 రావట్లేదు. సో మళ్ళీ ఒక ½ ఇంచ్ పైకి డ్రా చేసేసి మళ్ళీ కొలుద్దాం. సో చూడండి ఇప్పుడు ఎంత తక్కువ అయిపోయిందో మనం పెట్టుకున్న దానికంటే కూడా. సో మళ్ళీ నేను డ్రా చేస్తున్నాను 1.2 అని చెప్పేసి. మళ్ళీ ఆర్మ్ రౌండ్ అనేది మళ్ళీ డ్రా చేస్తున్నాను. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్కువ వచ్చింది కాబట్టి నేను పైకి డ్రా చేస్తూ అడ్జస్ట్ చేస్తున్నా, తక్కువ వచ్చింది అనుకోండి కిందకి డ్రా చేస్తూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అనేది మళ్ళీ మ్యాచ్ అవ్వలేదు, ఇంకొంచెం డ్రా చేయాలన్నమాట. సో మళ్ళీ కొంచెం ఒక ½ ఇంచ్ 2 లైన్స్ అట్లా ఉండేలాగా మళ్ళీ డ్రా చేసి మళ్ళీ 1.2 తీసేసుకొని ఆర్మ్ లూజ్ అనేది మళ్ళీ కొలుద్దాం. సో ఇప్పుడైనా మ్యాచ్ అవుతుందా మ్యాచ్ అవ్వట్లేదా అని చెప్పేసి. మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకుందాం. సో ఏది ఎలాగైనా సరే అండి ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది అక్కడి వరకు ఎండ్ అయిపోయి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఫిట్టింగ్ అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పా కదా. సో ఎక్కువ వచ్చింది అనుకోండి ఆర్మ్ లూజ్ మనం కొలిచినప్పుడు ఇలా పైకి నేను చూపించినట్టు డ్రా చేసుకుంటూ వెళ్ళి, తక్కువ వచ్చింది అనుకోండి కిందకి డ్రా చేస్తూ వెళ్ళండి. సో అంతే అండి మనం మ్యాచ్ చేసుకోవడం ఏ బ్లౌజ్కైనా ఇంతే అండి. సో కరెక్ట్గా 7.9 అనేది వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి మనము ఎంత తీసుకున్నాం, షోల్డర్ అనేది 15.2 అయితే 7.6 వచ్చేసింది కదా 2 భాగాలు చేస్తే. కానీ ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది చూడండి 7.3 వచ్చింది, అంటే తక్కువ వచ్చింది. సో మనం ఇది అడ్జస్ట్మెంట్లోనే మనకు ఉంటుందన్నమాట అన్నమాట. సో ½ ఇంచ్ అనేది నేను హ్యాండ్ జాయింటింగ్ చేసుకుంటాం కదా దానికోసం తీసుకొని 2 ఇంచెస్ ఏమో నేను షోల్డర్ కోసం తీసుకున్నాను, ఒక ½ ఇంచ్ ఏమో పైపింగ్ కోసం నేను తీసేసుకున్నాను. సో కస్టమర్ నాకు 2 ఇంచెస్ పెట్టమన్నారు కాబట్టి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. అదే ఎక్కువ పెట్టమన్నారు అనుకోండి ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో ఖర్చులతో సహా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్ నెక్ పొడు కొలుచుకొని పెట్టేస్తున్నాను 4 ఇంచెస్. సో నాకు అట్లా 4.9 ఏమో వచ్చేసింది. సో ఏదైతే షోల్డర్ మనం తీసుకున్నామో ఖర్చులతో కలిపేసి సో అది కిందనే పెట్టేయాలన్నమాట. ఎక్కడికైతే మన నెక్ లెంత్ ఎండ్ అయిద్దో సో పైన కింద సమానంగా ఉండేలాగా టేప్తో కొలుచుకొని పెట్టేసుకున్నా. సో అలా పెట్టాక బాక్స్ డ్రా చేసుకోవాలి.
సో ఇప్పుడు చూడండి ఆ కార్నర్ నుంచి వచ్చేసి ఒక 1.5 ఇంచ్ అలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు కర్వ్ షేప్లో రావాలి కదా, బోట్ నెక్ అట్లాగే వస్తుంది కదా బోట్ షేప్లో. సో నేను డ్రా చేస్తున్నాను అలా. సో డ్రా చేసేసి దానికి నీట్గా షేప్ ఇస్తున్నాను అన్నమాట. సో నీట్గా రావాలి కదా షేప్ అనేది. సో అలా షేప్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నడుము లూజ్ పెట్టేసుకుందాం. సో ఈ కస్టమర్కి 30.5 కదా, సో దాన్ని 4 భాగాలు చేయాలన్నమాట. 4 భాగాలు చేస్తే 7.6 వచ్చేస్తుంది. సో 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్స్ కోసం. సో ఒక 1.5 2 ఇంచెస్ అయినా మీరు ఖర్చు తీసుకోవచ్చు అన్నమాట. ఎంతైనా 1 ఇంచ్ అయినా 2 ఇంచెస్ అయినా ఖర్చు తీసుకోవచ్చు. నేను ఖర్చు తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి అలా లైన్ డ్రా చేసేసేయండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే నీట్గా కట్ చేసేద్దాం. యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేయాలన్నమాట. సో ఇక్కడ 1/2 ఇంచ్ స్లోప్ ఇవ్వాలని చెప్పా కదా, సో నేను అదే డ్రా చేస్తున్నాను. సో ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చంక దగ్గర ముడతలు రావు. సో ఇలా కంపల్సరీ మనం డ్రా చేసుకోవాలన్నమాట ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు. సో అందుకే అక్కడ 1/2 ఇంచ్ అనేది అలా డ్రా చేశాను. సో యాజ్ ఇట్ ఈజ్ ఎలాగుందో అలా కట్ చేసేద్దాం. సో మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేయాలి. సో ఇప్పుడు నేను మార్కర్ వీలర్తోని రబ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇటు సైడ్ ఎలా ఉందో సో మార్కింగ్ అనేది అటు సైడ్ కూడా అలాగే మార్కింగ్ ఉంటుంది. అప్పుడు మనం సైడ్ జాయింట్స్ అనేది ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని వేసుకోవాలి. సో మనకు అప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుందన్నమాట. సో ఇలా మధ్యలోకి ఒక ఫోల్డింగ్ చేసేయండి. సో మనం 1/2 ఇంచ్ జిప్ కోసం ఖర్చు తీసుకున్నాం కదా, అది వదిలేసి సో ఎక్కడికైతే లైన్ ఎండ్ అయిందో సైడ్ జాయింట్స్కి అక్కడ ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ చేసుకోండి అన్నమాట. అంటే ఖర్చుగా పెట్టేసుకోండి. సో ఇప్పుడు చూడండి మనం బ్యాక్ డాట్ లెంత్ ఎంత తీసుకోవాలంటే 15.5 దాటేసింది అనుకోండి ఖర్చులతోటి బ్లౌజ్ లెంత్ అనేది. సో 4.5 తీసుకోండి. సో ఈ బ్లౌజ్ లెంత్ ఎంత 13.6 కదా, ఖర్చులతో కలిపి 14.6 కదా. సో 15 లోపే ఉంది కాబట్టి 4 ఇంచెస్ తీసుకున్నాను అనమాట బ్యాక్ డాట్ లెంత్ అనేది. సో వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉండాలి. ఓకేనా. సో ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు చూడండి మనము ఈ ఆర్మ్ లూజ్ అనేది ఒకసారి కొలుచుకుందాం. పైన ఒక 1/2 ఇంచ్ అలా మార్కింగ్ చేసేసేయండి, ఎందుకంటే షోల్డర్ జాయింటింగ్ కోసం అని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడు దాని చుట్టూ కొలవండి అన్నమాట. సో అక్కడికి ఒక మార్కింగ్ ఎండ్ అయిపోయింది కదా, చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిపోయి అక్కడి వరకు కొలవాలన్నమాట. నాకు ఎంత వచ్చింది 7.5 వచ్చేసింది. సో నేను హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను అలా మార్కింగ్ చేసి పెట్టాను అన్నమాట. సో ఇప్పుడు చూడండి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ముందుగా. సో తర్వాత హ్యాండ్స్ కట్ చేద్దాం, ఎందుకంటే క్లాత్ అడ్జస్ట్మెంట్స్ కోసం అన్నమాట. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేసేయండి. ఒక 1/2 ఇంచ్ ఓన్లీ నెక్ దగ్గరనే బయటికి లాగాలన్నమాట, మిగతాదంతా సమానంగా పెట్టేసేయాలి. సో మనం ఏదైతే 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నామో సమానంగా పెట్టాలి. ఓన్లీ నెక్ దగ్గర ఒక 2 ఇంచెస్ బయటికి పెట్టండి. అప్పుడు ఫ్రంట్ నెక్ అనేది సో బ్రాడ్గా తీస్తాం కదా, సో కొంచెం లూజ్ రాకుండా స్టిఫ్గా ఉండడం కోసమని. సో బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే డ్రా చేస్తున్నాను అన్నమాట నేను. ఓకేనా. సో ఇప్పుడు వీలర్తో రబ్ చేయండి. సో ఆర్మ్ లైన్ ఉంది కదా, అది రబ్ చేసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర కూడా రబ్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఆర్మ్ రౌండ్ పడింది కదా, వీలర్తో మనం రబ్ చేస్తే లైన్ డ్రా చేసుకోండి. మనకి లోత్ తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు లోత్ ఎలా తీసుకుందామో చూద్దాం. సో ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసేసుకోండి. సో దీని తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, సో అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ లోపలికి డ్రా చేసేసుకోండి. సో ఎవరికైనా 1 ఇంచ్ సరిపోయింది. మరీ చిన్న సైజెస్ ఉంటాయి కదా 20 కంటే తక్కువ, వాళ్ళకి ఒక 2 లైన్లు తగ్గించి తీసుకోండి. ఒకటి మీద 2 లైన్స్ తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళకైతే నేను 1 ఇంచ్ తీసుకున్నాను. సో కర్వ్ స్కేల్ నేను పెట్టినట్టు పెట్టేసి తీసుకోండి అన్నమాట. సో ఇలా పెట్టా కదా మార్కింగ్స్ అన్ని బేస్ చేసుకొని సో అలా డ్రా చేయాలన్నమాట. సో మళ్ళీ నేను ఇంకా వేరే పొజిషన్లో పెడుతున్నా చూడండి స్కేల్ అనేది. సో మళ్ళీ ఈ పొజిషన్లో పెట్టేసి డ్రా చేయాలన్నమాట, లోతు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాక మనం కింద ప్రిన్సెస్ కట్ కోసం అని షేప్ రావాలి కదా, సో అది డ్రా చేసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 తీసుకోండి. ఏ సైజ్ వారికైనా అంతే, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా. సో ఇక్కడ నుంచి వచ్చేసి 2.5 తీసుకోండి. సో 30కి బిలో ఉంది కదా, అంటే 31కి బిలో ఉంది కదా, సో వాళ్ళకి 2.5 తీసుకోవాలి. సో నేను ఇక్కడ బుక్ మీద క్లియర్గా రాసి చూపిస్తాను ఏ సైజ్ వారికి ఎంత తీసుకోవాలని చెప్పేసి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఎప్పటికీ.
సో 30-25 సైజ్ వాళ్ళకి, అంటే నడుము లూజ్ బేస్ చేసి కదా మనం కట్ చేసేది. సో 2.5 తీసుకోవాలన్నమాట. సో బిలో 25 ఉంటుంది కదా వాళ్ళకి 2 ఇంచెస్ తీసుకోవాలి, మరి చిన్న సైజ్ కదా వాళ్ళకి. సో అలా ఎబో 30 అంటే 31, 32, 33 అలా ఉంటాయి కదా. సో ఆ సైజు స్టార్ట్ అయినప్పటి నుంచి 2.75 అంటే 2.5 మీద 2 గీతలు అన్నమాట. ఓకేనా, వాళ్ళకంతా తీసుకోవాలన్నమాట అక్కడ డాట్ అంతా. సో నడుమును బేస్ చేసి కట్ చేస్తున్నాం కాబట్టి నడుము లూజ్తోని ఇంత ఉంటే ఇంత తీసుకోవాలని నేను రాసి చూపిస్తున్నాను. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పా కదా ఫోల్డింగ్స్ వచ్చిన దగ్గర నుంచి 2.5 తీసుకోవాలని. ఏ సైజ్ వారికైనా 2.5 తీసుకోవాలి ఇక్కడ, అది అందులో ఏం మార్పు ఉండదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను 2.5 తీసుకుంటున్నాను, అంటే 31కి బిలో ఉంది కదా. సో అందుకే మళ్ళీ ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకోండి. సో ఇప్పుడు నేను చెస్ట్ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను, ఏ సైజ్ వారికి ఎంత తీసుకోవాలనేది చెప్తాను చూడండి. సో టేప్ అక్కడ పెట్టేసి 10.5 తీసుకుంటున్నాను. ఇది 30.5 కదా. సో 10.5 తీసుకుంటున్నాను ఈ సైజ్ వారికి. అదే 25 బిలో ఉన్న వాళ్ళకి 10 ఇంచెస్ తీసుకోండి. ఓకేనా. సో 31 అంటే 31, 32 అలా ఎబో ఉన్న వాళ్ళకేమో వచ్చేసి 11 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా. సో 31కి పైన ఉన్న వాళ్ళకి 11 ఇంచెస్ అన్నమాట. సో ఈ కస్టమర్కి 10.5 అన్నమాట, 30.5 కాబట్టి. సో ఇక్కడ నుంచి 3.5 తీసుకోండి 25కి బిలో ఉన్న వాళ్ళకి. 25కి ఎబో ఉన్న వాళ్ళకి వచ్చేసి 3.7 తీసుకోండి. సో 31, 32 అలా ఎబో ఉన్న వాళ్ళకి వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోండి ప్రిన్సెస్ కట్ కోసం. ఓకేనా. ఇప్పుడు ఈ కస్టమర్కి మాత్రం 3.7 అంటే 3.5 మీద 2 గీతలు అన్నమాట ఈ సైజ్ వారికి, 30-25 మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా. సో అలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ తీసుకొని 2.5 ఎండ్ అయింది కదా, తీసేసుకొని ఇట్లా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలన్నమాట. సో దానికి కర్వ్ స్కేల్ యూజ్ చేసి డ్రా చేస్తున్నాను. సో ఇలా డ్రా చేసుకోవడం అయిపోయింది కదా. సో మనకి డాట్ వచ్చేసింది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి 3.7 తీసుకున్నాం. సో పైనుంచి 10.5 తీసుకున్నాం ఈ సైజ్ వారికి. క్లియరా. ఇప్పుడు చూడండి, సో ఆర్మ్ రౌండ్ ఎల్ షేప్లో ఉంది కదా. సో అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి పైకి అని చెప్పేసి. సో మళ్ళీ కర్వ్ షేప్ రావాలి కదా, అక్కడ నుంచి ఇక్కడికి కర్వ్ షేప్ రావాలన్నమాట ప్రిన్సెస్ కట్ ఫామ్ అవ్వాలంటే. సో మళ్ళీ నేను కర్వ్ స్కేల్ యూజ్ చేసేసి డ్రా చేస్తున్నాను అన్నమాట. ఈ మార్కింగ్కే పైన 1/2 ఇంచ్ తీసుకున్న మార్కింగ్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలా పెట్టేసుకొని నేను చూపిస్తున్నట్టు డ్రా చేసేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ షేప్ అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ కర్వ్ షేప్లో తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ కస్టమర్ అయితే వద్దని చెప్పారు. సో కావాలన్న వాళ్ళకి అలా తీసుకోవచ్చు 1 ఇంచ్ పైకి పెట్టేసేసి. సో ఇక్కడ 2 ఇంచెస్ అనేది మనము తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. తీసుకొని లైన్ డ్రా చేసేయండి. సో కింద 2 ఇంచెస్ పైన 1/2 ఇంచ్ అన్నమాట. సో ఇలా ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలంటే మనం ఏదైతే ప్రిన్సెస్ కట్ షేప్ డ్రా చేసుకున్నామో అవన్నీ కట్ చేసేసి మనం మళ్ళీ జాయింటింగ్ చేసుకుంటాం కదా. సో క్లాత్ అనేది తక్కువ పడకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి 4.9 అలా వచ్చేసింది కదా. ఒక 2 గీతలలో తగ్గించి పెట్టుకోండి, ఎందుకంటే మనం పావుంచి బయటికి పెట్టి డ్రా చేసుకున్నాం కదా. సో నేను అందుకోసం అలా డ్రా చేశాను. సో మార్కర్ వీలర్తో ఒకసారి రబ్ చేశాం కదా. సో మార్కింగ్ కనిపిస్తుంది కదా, అక్కడికి అలా లైన్ డ్రా చేస్తే బాక్స్లా ఫామ్ అయింది కదా. మళ్ళీ ఒక 1.5 ఇంచ్ తీసేసుకోండి. సో మనం బ్యాక్ పార్ట్లో ఎలా తీసేసుకున్నామో నెక్ కోసం అలాగే అన్నమాట ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో దాన్ని నేను అలా షేప్ ఇచ్చాను అన్నమాట కర్వ్ కోసం. సో యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసేయండి, ఏమి మార్పులు లేకుండా. సో మనం ప్రిన్సెస్గా డ్రా చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేయండి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనం చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ పార్ట్కి అండ్ ఆ పార్ట్కి కూడా. సో ఈ 2 కూడా మనకి మ్యాచ్ అవ్వాలన్నమాట ఇది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. అలా మ్యాచ్ అయినప్పుడు ఏంటంటే మనకి షేప్ అనేది, ఫ్రంట్ షేప్ అనేది నేను ముందు వీడియోలో చూపించా కదా, అలా వస్తుందన్నమాట. సో మనకి కప్ షేప్ లాగా ఫామ్ అయ్యింది, అప్పుడు వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, బ్యాక్ నెక్ అండ్ నేను ఫ్రంట్ నెక్ ఒకేసారి కట్ చేసేస్తున్నాను. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. సో ఇటు సైడ్ మిగిలిన క్లాత్ హ్యాండ్స్ అన్నమాట. సో 2 లేయర్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి, ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉంది. సో నేను ఎలా ఫోల్డింగ్ చేశానో అలా చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్మ్ లూజ్ తీసుకోవాలన్నమాట. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది మనం కొలుచుకున్నప్పుడు 7.5 వచ్చింది కదా, పైన 1/2 ఇంచ్ వదిలేసి కొలుచుకుంటే
సో అదన్నమాట 7.5 వచ్చిందా లేదా అనేది నేను మెజర్ చేసుకున్నాను, వచ్చింది. సో కింద ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసమని ఎల్ స్కేల్తో డ్రా చేసుకున్నాను. సో అలా కట్ చేసేసాను. ఇప్పుడు చూడండి కింద 1/2 ఇంచ్ వదిలేసేయండి, ఎందుకంటే మనం పైపింగ్ వేస్తే ఖర్చు కావాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేసేసుకొని సో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలన్నమాట. సో హ్యాండ్ లెంత్, యాక్చువల్ హ్యాండ్ లెంత్ అది ఒక 1/2 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా, అంటే మనము హ్యాండ్ జాయింటింగ్ చేసుకుంటాం కదా, సో దానికోసం. సో యాజ్ ఇట్ ఈజ్ ఇటు ఎంత వచ్చిందో అటు సైడ్ కూడా అంతే పెట్టేసుకోండి, టేప్తో మెజర్ చేసేసి ఒక లైన్ డ్రా చేసేయండి మనం పెట్టుకున్న మార్కింగ్స్ని బేస్ చేసేసుకొని. ఇప్పుడు మనము హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకుందాం. సో ఏ సైజ్ వారికి ఎంత డ్రా చేసుకోవాలి, ఎంత షేప్ కోసం ఎలా తీసుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ బుక్ మీద నోట్ చేసి అంటే రాసి చూపిస్తాను చూడండి. సో 25 to 30 అంటే 30.5 వరకు కూడా వాళ్ళకు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. సో 25కి తక్కువ ఉన్న వాళ్ళకు కూడా సో 3 ఇంచెస్ అండి. సో ఇప్పుడు చూడండి, సో 30కి పైన అంటే 31, 32, 40 వరకు నడుము లూజ్ ఉందనుకోండి 3.5 తీసుకోండి, ఓకేనా, సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కస్టమర్కి 31 కంటే బిలోనే ఉంది కదా, సో వాళ్ళకి నేను 3 ఇంచెస్ తీసేసుకున్నాను అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ నుంచి వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదే పెద్ద సైజ్ అనుకోండి 31 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి వాళ్ళకి 2.5 తీసుకోండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకున్నాను. అదే పెద్ద సైజ్ అనుకోండి 1.5 తీసుకోండి, అంటే 1 ఇంచ్ మీద ఒక 2 గీతలు ఎక్కువ అన్నమాట. సో ఇక్కడ వరకు అయిపోయింది కదా. సో ఇక్కడ నుంచి పెట్టేసి టేపు ఎక్కడికైతే మనం 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నామో అక్కడ వరకు పెట్టాలన్నమాట. సో ఎంత రావాలి మనకి 7.5 రావాలి కదా. సో ఆర్మ్ లూజ్ అనేది సో అలా మార్కింగ్ చేసుకోండి. సో 3 ఇంచెస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటున్నాను. సో మనం ఎక్కడికైతే 2 ఇంచెస్ డ్రా చేసుకున్నామో అక్కడ నుంచి ఆర్మ్ లూజ్ కొలుచుకున్నాం కదా 7.5, అక్కడి వరకు ఒక లైన్ డ్రా చేసేయండి. సో మళ్ళీ ఇక్కడ ఇలా టేప్ పెట్టేసి 2 ఇంచెస్ తీసుకోండి. సో మళ్ళీ కర్వ్ స్కేల్ సహాయంతో నేను ఒక షేప్ అనేది డ్రా చేస్తున్నాను. సో హ్యాండ్ షేప్ అనేది రావడం కోసం ఇలా డ్రా చేశాక దాన్ని మళ్ళీ బేస్ చేసుకుంటూ ఇలా కలిపేయాలన్నమాట. మధ్యలో ఒక 1/2 ఇంచ్ ఉండాలి, మళ్ళీ కార్నర్కి వెళ్ళగానే అందులో కలిసిపోవాలన్నమాట మనం డ్రా చేసుకునేది. ఇప్పుడు ఇది అది సమానంగా ఉందా లేదా అనేది మనం డ్రా చేసుకుని చూద్దాం. ఎలాగైతే షేప్ ఇచ్చామో అలాగే పెట్టి కొలవండి బ్లౌజ్ని, బ్యాక్ పార్ట్ని. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది కదా. సో ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఇలా మ్యాచ్ అవుతే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఖర్చు వరకు తీసుకున్నాను, ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. సో అది ఎందుకంటే ఇప్పుడు మనము ఆర్మ్ లూజ్ అనేది ఫ్రంట్ పార్ట్లో లోత్ ఎక్కువ తీస్తాం కదా, 1 ఇంచ్ పైకే తీసాం కదా. సో అందుకని సో మనకి ఆర్మ్ అంటే ఇది హ్యాండ్ ఎప్పుడైతే జాయింటింగ్ చేసుకుంటామో బ్యాక్ పార్ట్కి సరిపోతుంది మనం ఎంత ఖర్చు తీసుకున్నామో అంత, కానీ ఫ్రంట్ పార్ట్కి ఖర్చు అనేది తక్కువ పడుద్ది, అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి, ఓకేనా. హ్యాండ్ లూజ్ అనేది మెజర్ చేసుకున్నాను బ్లౌజ్లో నుంచే. సో తీసుకున్నాక ఖర్చు తీసుకుంటున్నాను, ఒక 1.7 అలా తీసుకున్నాను. మీరు 2 ఇంచెస్ వరకైనా తీసుకోవచ్చు. సో ఇలా లైన్స్ డ్రా చేసేస్తున్నాను హ్యాండ్ కటింగ్ కోసం అని చెప్పేసి. సో ఇలా డ్రా చేయడం అయిపోయింది కదా హ్యాండ్ అంతా. సో ఇక్కడ పఫ్ పెట్టమని చెప్పారు. సో ఇప్పుడు రాశి బుట్ట అలా అంటారు కదా, సో పఫ్ కోసం అని చెప్పేసి నేను ఒక 1.5 ఇంచ్ తీసుకున్నాను. సో మళ్ళీ అక్కడి నుంచి టేప్ పెట్టేసి 3 ఇంచులు తీసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేస్తున్నాను ఆ పాయింట్స్ అన్నీ బేస్ చేసేసుకొని, ఓకేనా. సో ఇందులో డ్రా చేసుకోవాలన్నమాట పఫ్ కోసం అని చెప్పేసి. సో అక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచులు తీసుకుంటున్నాను. సో అక్కడ ఏదైతే లైన్ ఉందో అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. సో ఇదంతా షేప్ రావాలి కదా బుట్ట కోసం అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి 2 ఇంచెస్ తీసుకున్నాను. సో ఈ మార్కింగ్స్ అన్నీ కూడా మనం కలిపేయాలన్నమాట. సో ఏ సైజ్ వారికైనా ఇంతే. సో మనకి బుట్ట ఎక్కువ ప్లీట్స్ రావాలి, బుట్ట ఎక్కువ ఉబ్బుగా రావాలి, పఫీగా రావాలి అంటే 2.5, 3 ఇంచెస్, 4 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. సో నాకు నార్మల్గా రావాలి కాబట్టి నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను, ఓకేనా. సో యాజ్ ఇట్ ఈజ్ ఎలాగుందో అలా కట్ చేసేయండి. సో కట్ చేసాం కదా హ్యాండ్, టక్స్ ఇచ్చేద్దాం. సో పైన మిడిల్ పాయింట్ అని తెలియడం కోసమని ఒక టక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా నేను ఒక టక్ ఇస్తున్నాను మధ్యలో. సో మనం సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పడిద్ది కదా సో అతుకులు, సో కరెక్ట్గా మిడిల్ పాయింట్ అని తెలియడం కోసమని నేను అలా కట్ చేశాను అన్నమాట.
సో పఫ్ ఇక్కడ వరకు ప్లీట్స్ పెట్టుకోవాలని చెప్పేసి అక్కడ ఒక టక్ ఇచ్చేసాను. సో ఖర్చు వరకు ఇది అని చెప్పేసి ఇక్కడ ఒక టక్ ఇచ్చేసాను. అక్కడ వరకు జాయింటింగ్ వచ్చేస్తుంది. అయిపోయిందా? సో ఇలా 3-4 చోట్ల నేను టక్స్ ఇచ్చేసి హ్యాండ్ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ కట్ చేసాం అండ్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ కట్ చేసాం, హ్యాండ్స్ కూడా కట్ చేసేసాం. సో ఇక్కడ వరకు మన కటింగ్ అయిపోయింది. సో నేను హ్యాండ్స్కి అతుకొస్తుంది కదా, అతుకేయడం కోసం అని చెప్పేసి ఒక మిగిలిపోయిన 2 పీసెస్ అనేది తీసుకున్నాను అన్నమాట. సో అదంతా కట్ చేయంగా కూడా ఈ పీసెస్ మిగిలింది. ఇవి ఏంటంటే మనం నడుం పట్టికి అన్నిటికీ మనకి యూజ్ అవుద్ది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని కట్ చేద్దాం. సో నాకు మెయిన్ క్లాత్ కోసం కస్టమర్ వచ్చేసి ఇలా డిజైన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇట్లా చిన్న చిన్న బూటాస్ వచ్చింది, హ్యాండ్స్కి వేయమని ఇచ్చారన్నమాట. సో అది పక్కన పెట్టండి. ఇలా ప్లెయిన్ రెడ్ కలర్ వచ్చేసి బాడీకి వేయమని ఇచ్చారన్నమాట. సో నేను అదే కట్ చేస్తున్నాను. ఓకేనా? మీకు ఏదైతే ఇస్తారో మీరు కూడా ఇలాగే యాస్టీస్ కట్ చేసేయండి. సో ఇంతే అండి, ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ కట్ చేయడం అనేది పూర్తిగా అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను స్టిచ్చింగ్ పెడతాను. అది కూడా బొటిక్ లెవెల్లో ఎలా ఫినిషింగ్ ఇవ్వాలని చెప్పేసి నేను స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాను పార్ట్ 2లో. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి స్టిచ్చింగ్ పెడతాను.